సార్ ప్రైజ్ సార్ నా ప్రైజ్ లాడనా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఎవరో గుర్తుపెడుతున్నారు అప్పుడే. అత్యంత కృపా కనిక్రములు కలిగిన గొప్ప దేవా, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువా, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు. మహిమగల రాజా మీకే స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసన ప్రియాసీనుడైన దేవా, నిత్యము దూత గణముల చేత కీర్తింపబడుతూ పరిశుద్ధుడు మానక కీర్తింపబడుతున్న గొప్ప దేవా మీకే స్తోత్రములు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి తండ్రి మీ నామమును బట్టి కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మా మంచి కాపరి మీకు వందనాలనైనా. మా జీవితంలో మీరు మాకు చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉచితంగా మాకు అనుగ్రహించబడినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమగల రాజా మీకు వందనాలు. మా ప్రియ ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ విధంగా మేము కలుసుకోవటానికి ప్రతి ఉదయంనైనా సాధనం ద్వారా మీ సన్నిధిలో సాగిలపడి ఏక మనస్సు ఏక ఆత్మ కలిగిన వారము తండ్రి అని చెప్పటానికి కూడా సాధనం ద్వారా తెలియపరుస్తూ మేమందరము కూడా తండ్రి ఈ విధంగా కలుసుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రియ ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని బట్టి కొనియాడుతూ మీ నామం పరిశుద్ధమైనది, మీ నామము పూజింపదగినది. మీ నామం బట్టి తండ్రి ప్రభువా అన్ని నామముల కన్నా ఉన్నతమైన మీ నామం అని తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు నామం ధరించి భూమి మీదకి వచ్చి మాకు రక్షణ అనుగ్రహించి తండ్రికి మాకును వస్తున్న తండ్రి మానైనా తండ్రి సమాధానపరిచి మాకు ఇచ్చినటువంటి తండ్రి పరలోక రాజ్యానికి వారసత్వం ఇచ్చారు. కుమార్తెలుగా భాగ్యం ఇచ్చారు తండ్రి. ఎంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ బిడ్డలుగా సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చిన మా ప్రభువా మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో తండ్రి మరి కార్యక్రమం అంతా నాయనా మరి పాటల ద్వారా తండ్రి ప్రార్థనలు వాక్యం ద్వారా మీ సన్నిధిలో గడపబోతున్నాగా శ్రేష్టంగా మనని మా తండ్రి అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో పాట పాడటానికి అక్క ఉన్నారన్నా, రాజశేఖరన్నా ఉన్నారన్నా. పాట పాడన్నా స్తుతి. ఓకే అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరచుదాం. నాదిలో నియమించబడిన గొర్రె పిల్ల ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల
ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయెను, బలియాగమాయెను, వదకు తేబడిన గొర్రె పిల్లవోలే మౌనియాయెను, బలియాగమాయెను, తన రుధిరముతో నన్ను కొనెను, అది అనాది సంకల్పమాయెను, తన రుధిరముతో నన్ను కొనెను, అది అనాది సంకల్పమాయెను, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకే శరీరధారియాయెను, సజీవయాగమాయెను, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకే శరీరధారియాయెను, సజీవయాగమాయెను, మరణమును గెలిచి లేచెను, అది అనాది సంకల్పమాయెను, మరణమును గెలిచి లేచెను, అది అనాది సంకల్పమాయెను, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, అనాదిలో
నియమించబడిన గొర్రె పిల్ల. ప్రభునామానికి మహిమ కలుగును కాక. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు. మరి సమయంలో మొదటి యోహాను పత్రికను చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయాన్ని బ్రదర్ రాజన్న గారు చదువుతారు. అన్న వందనాలన్నా రాజన్న. కడప నుంచి రాజన్న, సారీ నంద్యాల నుంచి రాజన్న గారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్నా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మూడో అధ్యాయం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏకమౌదుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము. గనుక ఆయనను పోలియందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. అజ్ఞాతకృతమే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపం చేయడు. పాపం చేయు వాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్న పిల్లలారా, ఏవనని మిమ్మును మోసపరచనీయుడు. ఆయన నీతిమంతుడమై ఉన్నప్పుడు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. గనుక పాపం చేయువాడు అపవాది సంబంధించి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడకు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని
ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మన మొక్కకి ఒకడు మరణ మొక్కని ఒకడు ప్రేమించుకోవాలని ఉన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతిగలవియు ఉండెను. గనుకనే గదా సహోదరులారా, లోకము మేము ద్వేషించిన ఎడల ఆశ్చర్యపరగుడి. మనము సహోదరులను ప్రేమించుచు ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని ప్రతివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడును నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టుబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుటను చూచియు ఆయనడల ఎంత మాత్రము కనికరమును చూపబడిన వారెందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ గాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోహణ చేయునో ఈ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొనిదము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోహణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవాలవుదుము. మనము మన ఈయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించటం వలన ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు నిలిచిండును. ఆయన వాని యందు నిలిచిండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం దేవుడికి స్తుతులు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. సమయంలో మరి వాక్య నిమిత్తమై క్లుప్త ప్రార్థన దేవమక్క గారు ప్రార్థన చేస్తారు. ఇంకొక దైవజనులు వాక్యం అందిస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, నిఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా, ఇంతవరకు నీ సజీవ జన్మలను కాచి కాబట్టి
అవునయ్యా ఏకజాము లేసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప దయచేసినందుకు నీకే స్తోత్రములయ్యా, నీకే వందనము చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, అవును తండ్రి, మేము చేసే ప్రార్థన అన్నిట్లో నువ్వే తోడుగా ఉన్నావని విశ్వసిస్తున్నామయ్యా. అన్నారు చేసిన ప్రార్థనలు ఆరంభ ప్రార్థననైనా, అవును తండ్రి వాక్యములు చెప్పినారు, పాటలు పాడినారు. ఆ కారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో దేవా, నీ దాసుని ద్వారానైనా, అవును తండ్రి లోక ప్రార్థన కాకుండా, లోకంలో ఉన్నటువంటి పాఠాలు కాకుండా పరలోక పాఠాలు నేర్చుకున్న కృప దయచేసినందుకు అవునయ్యా తండ్రి, దాసుడికి మంచి జ్ఞానం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, వారు చెప్తున్న వాక్యంలోనైనా మేమేని గ్రహించగల మనసు మాకందరికి దయచేయమని అవునయ్యా ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరం వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. క్రిస్మస్నకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ను మనం చూడబోతున్నాము. ఫస్ట్ లెట్ మీ షేర్ మై ప్రజెంటేషన్ విత్ యూ. యా మిత్రులారా, కనిపిస్తుందా? జస్ట్ ఎ మినిట్. మిత్రులారా, ఈ ప్రజెంటేషన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. యా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రోకెన్ అండ్ క్రష్డ్. బ్రోకెన్ అంటే విరుగుట లేకపోతే విరువబడుట. ఒక రొట్టెను తీసుకొని మనం విరుస్తాం చూడండి, దాన్ని బ్రేకింగ్ అంటారనమాట. ఆ పదమే బ్రోకెన్. అండ్ క్రష్డ్ అంటే నలుగుట, లేకపోతే దంచబడుట, నలిపివేయబడుట. మనం బైబిల్లో చాలాసార్లు విరిగి నలిగిన హృదయము అన్నటువంటి పదం ఉపయోగిస్తాం కదా. విరిగి నలిగిన హృదయము. కాబట్టి విరిగిన హృదయము, నలిగిన హృదయం అంటే ఇట్స్ బ్రోకెన్ అండ్ క్రష్డ్ హార్ట్ అన్నమాట. దీని గురించి కొన్ని విషయాలను మనము పరిశీలన చేద్దాం మిత్రులారా. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో 18వ వచనంలో ఈ విధంగా ఉంది: విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ మాటలు కీర్తనాకారుడైనటువంటి దావీదు మాటలు. దావీదు సౌలు రాజు నుండి పారిపోతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరికంట? ఎవరి హృదయం అయితే విరిగినటువంటి స్థితిలో ఉంటుందో వారికి యెహోవా ఆసన్నుడు. అంటే ఆయన కనిపిస్తాడు, ఆయన ప్రత్యక్షతను వాళ్ళు పొందుకోగలరు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరిని రక్షిస్తాడంట? ఎవరి మనస్సు అయితే
నలిగినటువంటి స్థితిలో ఉంటుందో వారిని ఆయన రక్షిస్తాడు. మిత్రులారా, ఈ విరిగిన హృదయము, నలిగిన మనస్సు అన్నటువంటివి ప్రతి విశ్వాసికి అవసరం. నాకు దేవుని ప్రత్యక్షత కావాలి, నేను దేవుని యొక్క స్వరాన్ని వినాలి, నాకు ఆయన రక్షణ కావాలి, అనుదినము నా జీవితంలో ఆయన నడిపింపు నాకు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే విరిగిన హృదయాన్ని, నలిగిన మనస్సును కలిగి ఉండాలి. మిత్రులారా, చూడండి, ఈ విరిగిన హృదయము, నలిగినటువంటి మనస్సు ఈ ప్రాముఖ్యతను వివరిస్తూ కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఉదాహరణకు ఒలీవ నూనె చూడండి. ఒలీవ నూనె, ఒలీవలు మీకు తెలుసు కదా, ఇప్పుడు మన మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఒలీవ నూనె దొరుకుతుంది. ఈ ఒలీవ నూనెను పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాలలో ఉపయోగిస్తారు. ఒక సందర్భం ఏంటంటే, దేవుని యొక్క ఆలయంలో మెనోరా అనేటువంటి ఒక వస్తువు ఉంటుంది. మెనోరా అంటే చూడండి, ఇక్కడ పిక్చర్ పెట్టాను మీ కొరకు. ఇట్లా 7 దీపాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను పెట్టినటువంటి పిక్చర్లో 9 ఉన్నాయి కానీ దీపాలు, కానీ బైబిల్ గ్రంథంలో దేవాలయంలో పెట్టేటువంటి మెనోరాలో 7 దీపాలు ఉంటాయి. నేను మీకు మోడల్ కొరకు దీన్ని ఇక్కడ పెట్టాను. ఇందులో ఈ దీపాలు వెలగాలి అంటే ఒలీవ నూనె అవసరం. ఒలీవ నూనె వలన దీపాలు ఎలుగుతాయి, ఇంకా అవి కంటిన్యూస్గా బర్న్ అవుతూ ఉంటాయి. చూడండి, ఒలీవ నూనెను ఈ దీపాలను వెలిగించుట కొరకు ఉపయోగించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ కూడా. ఎవరైనా చదువుతారా? నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదువుతారా? నిర్గమాకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలుల ఆజ్ఞాపించుము. చూసారా, నిత్యము దేవుని సన్నిధిలో దీపములు వెలుగుచూ ఉండినట్లు దంచి తీయబడిన అచ్చమైన ఒలీవ నూనె ఉపయోగించాలంట. కాబట్టి ఒలీవ నూనె నుండి అది వెలుగు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నటువంటిది మనం గమనించాలి. దీపాలు వెలుగుటకు, వెలుగును ఇచ్చుటకు ఒలీవ నూనె కావాలి. అంత మాత్రమే కాదు, మీరు గమనిస్తే రాజులను అభిషేకించేటప్పుడు కూడా ఒలీవ నూనెనే ఉపయోగిస్తారు. మీరు గాని సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే, ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదును అభిషేకించేటప్పుడు అక్కడైతే బైబిల్లో నూనె అని మాత్రమే ఉంది, కానీ అది వాస్తవంగా ఒలీవ నూనె. రాజులను అభిషేకించుటకు అంటే అభిషేకం ఎవరిని అభిషేకిస్తారు? దేవుని పిలుపు కొరకు ఒక మనిషిని అభిషేకిస్తుంటే, దేవుని ప్రణాళికల కొరకు ఒక మనిషిని అభిషేకిస్తుంటే అచ్చమైనటువంటి ఒలీవ నూనె అవసరం. అయితే కోర్స్ రాజులను అభిషేకించేటప్పుడు ఆ ఒలీవ నూనెలో కొన్ని వేరు పదార్థాలను కూడా కలుపుతారు, కానీ ఒలీవ నూనె అయితే మాత్రం అవసరం. అంత మాత్రమే కాదు, కానీ ఒలీవ నూనె ఇంకా దేనికి ఉపయోగిస్తారంటే గాయములను కట్టుటకు. మీరు మంచి సమరయుని కథ చదివే ఉంటారు. అందరికి తెలుసు మంచి సమరయుని కథ. ఆ గాయములు తగిలి పడిపోయినటువంటి వ్యక్తికి నూనె పోసి గాయములు కట్టినట్టు అక్కడ ఉంటుంది. ఆ నూనె కూడా ఒలీవ నూనె.
అంటే ఒలీవ నూనె వలన ఎన్ని ఉపయోగాలు చూడండి. ఒలీవ నూనె నుండి వెలుగు వస్తుంది. ఒలీవ నూనె అనేటువంటిది అభిషేకించుటకు ఉపయోగిస్తున్నారు. ఒలీవ నూనెను గాయములు కట్టుటకు అంటే స్వస్థత కలిగించుటకు ఉపయోగిస్తున్నారు. అదే కానీ ఒలీవ కాయలు తీసుకొని, ఒక గంప నిండా ఒలీవ కాయలు తీసుకొని వాటిని దంచకుండా అలానే గంపలో పెడితే ఏమైనా ఉపయోగమా? కేవలం తినడానికే ఉపయోగం. కానీ గంప నిండా ఒలీవ కాయలు అలానే పెడితే, నూనె లేకపోతే, నూనె రాకపోతే దాది వెలుగునకు ఉపయోగపడదు, అభిషేకమునకు ఉపయోగపడదు, స్వస్థతకు ఉపయోగపడదు. కానీ ఆ ఒలీవలు దంచబడినప్పుడు, నలిపివేయబడినప్పుడు, విరువబడినప్పుడు ఎన్ని గొప్ప ఉపయోగాలు ఉన్నాయో చూడండి. అది ఒక నూనెగా మార్చబడినప్పుడు దేవుని సన్నిధిలో వెలుగునకు ఉపయోగించవచ్చు, అభిషేకమునకు ఉపయోగించవచ్చు, స్వస్థతకు ఉపయోగించవచ్చు. మిత్రులారా, కొన్నిసార్లు దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోవాలి అనుకుంటే వారిని కష్టాల ద్వారా, శ్రమల ద్వారా పంపిస్తాడు. ఎందుకు దేవుడు కష్టాల ద్వారా, శ్రమల ద్వారా పంపిస్తున్నాడు? దేవుడు శత్రువై కాదు, దేవునికి మీ మీద కోపముండి కాదు. ఇప్పుడు మనము రక్షించబడినటువంటి వారిని, దేవుని పిల్లలము, దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారిని దేవుడు తన పిల్లల పైన కోపగించడు. అంటే వారి నాశనం అవ్వాలని కోరుకోడు, వారిని శపించడు, ద్వేషించడు. అయితే తన పిల్లలు ఉపయోగకరమైనటువంటి వారిగా మారాలని చెప్పి కొన్నిసార్లు కష్టాల్లో, శ్రమల్లో పోయే విధంగా ఆయన చేస్తాడు. ఒలీవలు ఏ విధంగా దంచబడి నూనెగా మార్చబడినప్పుడు వెలుగునకు, అభిషేకమునకు, స్వస్థతకు ఉపయోగపడుతుందో, ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క కార్యాలలో, దేవుని చిత్త ప్రకారము, దేవుని పనులకు, దేవుని పొలములో, దేవుని రాజ్యము కొరకు ఉపయోగపడాలంటే దేవుడు కొన్నిసార్లు మనలను నలుపుతాడు. దానిని సంతోషంగా మనం అంగీకరించాలి. నలపబడేది కేవలము దేవుని చేతిలో ఉపయోగకరమైనటువంటి సాధనముగా మారుటకే. ఆ తర్వాత మీరు ద్రాక్షారసం గురించి ఆలోచించండి. ద్రాక్షారసం యొక్క ప్రాముఖ్యతను మీరు గమనించారా లేఖనాలలో? ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆ కానాలో, ఆ పెళ్లి విందులో ఆయన పరిచర్యను నీటిని ద్రాక్షారసముగా మార్చుటచే ప్రారంభించారు. అక్కడ ద్రాక్షారసము దేనికి సూచన? సంతోషమునకు. ద్రాక్షారసము అన్నటువంటిది సంతోషమునకు సూచన. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ఎంత గొప్పగా ప్రారంభించారో చూడండి. ద్రాక్షారసముతోటే ప్రారంభించారు. అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చడంతో అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఇక సిలువలో చనిపోవడానికి వెళ్లే ముందు ఏం చేశారు? ఆ ముందు రోజు రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఆయన విరిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ద్రాక్షారసాన్ని తీసుకొని, ఇది నా రక్తములో చేయబడుతున్నటువంటి నూతన నిబంధనకు సూచన అని చెప్పి ఆ ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అంటే తన పరిచర్యను ముగించే క్రమములో కూడా ఆయన ద్రాక్షారసమునే ఉపయోగించాడు. అయితే ఆ సందర్భములో ద్రాక్షారసము దేనికి సూచన? నూతన నిబంధనకు సూచన. ఏంటి నూతన నిబంధన? మనకు దేవుడు తండ్రిగా ఉంటాడు, మనము ఆయన ప్రజలమై ఉంటాము. దేవుడు మనకు తన ఆత్మను ఇస్తాడు, తన ఆజ్ఞలను మన హృదయములలో వ్రాస్తాడు. అదే కదా నూతన నిబంధన. ఆ నూతన నిబంధనకు గుర్తు ద్రాక్షారసము మిత్రులారా. అంటే ద్రాక్షారసము ఇక్కడ సంతోషమునకు సూచనగా ఉపయోగించబడింది.
అదేవిధంగా నూతన నిబంధనకు సూచనగా ఉపయోగించబడింది. నూతన నిబంధన అంటే మనము దేవుని ప్రజలమవుతున్నాము, దేవుని ఇంటి వారిమవుతున్నాము. దేవుడు మన పాపములు క్షమిస్తున్నాడు. దేవుడు మన పాపములను ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. దేవుడు తన ఆత్మను మనలో ఉంచబోతున్నాడు. మన దేహములను తన ఆలయములుగా మార్చబోతున్నాడు. ద్రాక్షారసము దీనికి సూచన. సంతోషమునకు, దేవుని ఇంటివారి మగుటకు సూచన ద్రాక్షారసం. అయితే మనం ద్రాక్ష పండ్లు కోసినప్పుడు ఆ ద్రాక్ష పండ్లను నలపకుండా, వాటిని విరువకుండా, దంచకుండా, గానుగులో వేసి తిప్పకుండా అలానే ఉంచితే ద్రాక్షారసం వస్తుందా? రాదు కదా. ఆ కానా అటువంటి ఆ విందులో చేయబడిన ద్రాక్షారసము కానీ, లేకపోతే అఫ్కోర్స్ కానాలో చేయబడినటువంటి ఆ ద్రాక్షారసము నీటిని మార్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ద్రాక్షారసం అన్నటువంటిది ఏ విధంగా వస్తుంది? నలపబడాలి కదా ద్రాక్ష పండ్లు. అసలు బైబిల్ గ్రంథములో ద్రాక్షారసము ఎన్నో రకాలుగా వర్ణించబడింది మిత్రులారా. దేవుని సన్నిధికి గుర్తుగా అనేక సార్లు అది వర్ణించబడింది. సంతోషానికి, ఆనందానికి, నిబంధనకు. కానీ ద్రాక్ష పండు నలపబడాలి. మనం కూడా నలపబడాలి మిత్రులారా. దేవుడు కష్టాల్లో పంపిస్తాడు, నష్టాల్లో పంపిస్తాడు. చాలాసార్లు ఈ నలపబడుట, విరువబడుట అన్నటువంటి ప్రాసెస్లో తీసుకెళ్తాడు. ఎందుకంటే మనం ఎంతగా నలపబడతామో, విరువబడుతామో అంతగా దేవుని చేతిలో ఉపయోగపడే సాధనం అవుతాం మిత్రులారా. ఆ తర్వాత చూడండి, మనకి మార్కు సువార్త 14వ అధ్యాయం తీసుకురండి. మీరు చదవండి తర్వాత. ఆ 14వ అధ్యాయంలో ఏముంది? ఒక స్త్రీ ఒక బాటిల్ నిండా అచ్చ జటామాంసి అత్తరుని తీసుకొచ్చింది. అదొకసారి చదువుదామా? మార్కు సువార్త 14వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త, ఆ మాటలు చదివితే చాలా బాగుంటుంది. 14వ అధ్యాయం ప్రారంభంలోనే మార్కు సువార్త 3వ వచనం సార్. 3వ వచనంలో ఉంది చూడండి. ఆయన బేతనయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు బుడ్డిని ఏం చేసింది ఆవిడ? పగులగొట్టింది. అక్కడ ఒక మాట ఉంది చూడండి, మరి ఇక్కడ లేదా? ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోసిందంట. పగలగొట్టకపోతే ఏమైంది? ఆలోచన చేయండి ఒకసారి. అత్తరుని, ఆ బుడ్డిని పగలగొడితే ఏమైంది? ఆ రూమ్ అంతా కూడా చక్కటి వాసనతో నింపబడుతుంది. అవునా కాదా? మంచి పరిమళ వాసనతో నింపబడుతుంది. అదే గాని ఆ బుడ్డి పగలగొట్టబడకపోతే అత్తరు ఉంటుంది, ఆ బుడ్డిలోనే భద్రంగా ఉంటుంది. ఎవ్వరికి సువాసన అన్నటువంటిది ఉండనే ఉండదు. నిజంగా బైబిల్లో ఉపయోగించబడిన ఆ పదం పగులగొట్టబడి, ఆవిడ కేవలం జస్ట్ మూత తీసి పోసినట్టు రాయలా. అంటే ఆ పగులగొట్టబడింది. ఆ పదం ఎందుకు ఉపయోగించారంటే, నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనం చూసాం కదా, ఒలీవలు కానీ ద్రాక్షలు కానీ ఏ విధంగా గానుగులో వేయబడి త్రిప్పబడి నూనెగా ద్రాక్షారసంగా మార్చబడతాయో ఆ బుడ్డిని పగలగొట్టింది. అదే బ్రోకెన్, విరువబడుట. మిత్రులారా, ఇబ్బందుల్లో పోతున్నారా? ఆరోగ్యపరమైన ఇబ్బందులు, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు, లేకపోతే సంబంధాల పరమైనటువంటి ఇబ్బందులు, బంధువులతోటి, మిత్రులతోటి, లేకపోతే కొలీగ్స్ తోటి, ఇతరులు ఇరుగు పొరుగు వారితో. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము నీతి నిమిత్తము భక్తి కలిగి ఇబ్బందుల్లో పోతూ ఉన్నప్పటికీ
మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పైకి వచ్చేటటువంటి వాటిని ప్రభువారు ముందుగానే చూశారు. ఆయన ముందుగానే చూసి వాటిని అనుమతిస్తున్నారు. ఆయనేమి చూడక ఈ విషయాలు మన పైకి రావడం లేదు. మనకు వచ్చే శ్రమలు ప్రభు ఎరిగే పంపిస్తున్నాడు. ఎరిగే పంపిస్తున్నాడంటే మనకు సహాయం చేస్తాడనే కదా, మనలను భద్రపరుస్తాడనే కదా, మనలను ఉపయోగించుకోవడానికి ఆయనకు తగినటువంటి వారముగా మనలను మార్చుకోవడానికి ఆయన కష్టాలలో నష్టాలలో మనల్ని పంపిస్తారు. ఆఖరగా మరొక విషయం చూడండి. గెత్సెమనే వనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క పస్కా విందైంది కదా. విందైన తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళారు? గెత్సెమనే వనానికి వెళ్ళారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసింది అక్కడే కదా, గెత్సెమనే వనంలోనే కదా. ఆయన యొక్క చెమట రక్తముగా మారింది. నేను మొన్నే వివరించాను, చెమట ఎందుకు రక్తంగా మారుతుంది. తెల్లవారితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని శ్రమలలో వెళ్ళాలో ఆయనకు ముందే తెలుసు. ఆయనకు అన్ని ముందే తెలుసు. ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆ వనములో 3 సార్లు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే. 3 సార్లు ఆ విధంగా ఆయన చేశారంటే ఎంత తీవ్రమైన వేదనలో, సైకలాజికల్ స్ట్రెస్లో ఆయన వెళ్ళుంటారో. ఇంతకీ అసలు గెత్సెమనే అంటే ఆ పేరుకు అర్థం తెలుసా? నూనె గానుగా. గెత్సెమనే ఆ పేరుకు అర్థం ఏంటంటే నూనె గానుగా. గానుగంటే ఏంటి? దంచే చోటు, దంచే పరికరం, విరువబడే చోటు, నలపబడే చోటు. ఆ గెత్సెమనే వనములో ఆయన చెమట రక్తంగా మారింది. దాన్ని మెడికల్ భాషలో ఏమంటారంటే హెమటైడ్రోసిస్ అంటారు. ఎందుకు అలా రక్తంగా మారుతుందో తెలుసా? ఒక వ్యక్తి తీవ్రమైన స్ట్రెస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మన స్వేదరంధ్రాలలో, ఈ గ్రంథులలో అంటే చెమట గ్రంథులలో కొన్ని రక్త నాళాలు ఉంటాయి. మనం తీవ్రమైన స్ట్రెస్లో పోయినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల, అంటే కెమికల్స్ అంటే రసాయనాలు, ఈ రసాయనాల కారణంగా మన స్వేద గ్రంథులలో ఉన్నటువంటి ఆ రక్తనాళాలు పగిలిపోతాయి. పగిలినప్పుడు ఆ రక్త నాళాలలో ఉన్నటువంటి రక్తము చెమటతో కలిసిపోతుంది. అందుకనే బయటికి చెమట బదులు రక్తం వచ్చేసింది. అక్కడ చెమట బదులు రక్తం వచ్చిందంటే విస్తారమైన రక్తం వచ్చిందని అనుకోని అవసరంలా, అయితే ఆ చెమటే కానీ రక్తంతో కలిసి వచ్చిందనమాట. కాబట్టి ఎందుకు ఆ చెమట రక్తంగా మారింది? ఆయన విరువబడ్డాడు, నలపబడ్డాడు. అది నూనె గానుగా. గెత్సెమనే అంటే దాని అర్థము నూనె గానుగా, నలుపుబడే చోటు, విరువబడే చోటు. నీ కొరకు నా కొరకు. అదే ముందల పస్కా పండుగలో ఆయన ఆ రొట్టెను విరిచినప్పుడు కూడా అదే ఆయన చెప్పింది, నా శరీరము విరువబడింది. ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యం. మిత్రులారా, ఆయన విరువబడ్డాడు కాబట్టే, ఆయన నలుపబడ్డాడు కాబట్టే ఈరోజు నువ్వు నేను సంతోషంగా రక్షణను అనుభవిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని కృపను పొందుకొని 10 మందికి చెప్తున్నాం మనం, అయ్యా మారండి, అయ్యా మారండి. అందుకనే ఈ విరువబడుట, నలుపబడుట అన్నదాని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం ఉంది చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏమి కలుగుతున్నది? స్వస్థత. మిత్రులారా, మన హృదయాలకు స్వస్థత కావాలి, మన మనస్సునకు స్వస్థత కావాలి. ఒక్కోసారి మన మనస్సులో ఆలోచనలు మన స్వాధీనంలో లేవు, నిద్ర పట్టడం లేదు,
మన మాటలు ఒక్కోసారి మన ఆధీనంలో లేవు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. మన ప్రవర్తన ఒక్కోసారి మన ఆధీనంలో లేదు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాం. మన మాటల్లో స్వస్థత కావాలి, ప్రవర్తనలో స్వస్థత కావాలి, ఆలోచనలో స్వస్థత కావాలి, మన శరీరంలో స్వస్థత కావాలి, మన సంబంధ బాంధవ్యాల్లో స్వస్థత కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు విరువబడ్డాడు, నలుపబడ్డాడు కాబట్టే ఆయన ద్వారా మనకు స్వస్థత. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి, అందుకే నా పదాలు చూడండి, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగుగొట్టబడ్డాడు. మిత్రులారా, ఇదే ప్రాసెస్లో, ఇదే విధానములో ప్రతి విశ్వాసి వెళ్ళవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఉదయాన్నే 4 గంటలకు లేచి సిద్ధపడి, లేదా మీరైతే 5 గంటలకు లేచి వచ్చిన, మీలో కొంతమంది 4కే లేస్తున్నారు, మీలో కొంతమంది ఇంకా 3కే లేస్తున్నారేమో. ఇది నలుగుగొట్టబడుటలో ఒక భాగం. నిద్ర నుంచి లేచి రావటం అంత సులభమైన విషయమా? శరీరం నిద్ర కోసము ఇట్ క్రేవ్స్. అది ఎంత తీవ్రంగా నిద్రను కోరుకుంటుందో శరీరం. ఉదయాన్నే లేవడం, దేవుని సన్నిధిలోకి రావడం, అది కూడా విరువబడుటలో, నలుపబడుటలో, అది కూడా ఒక భాగం. కాబట్టి నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని చేతిలో ఉపయోగించబడాలి, నేను యేసుతో కలిసి నడవాలి, ప్రతి నిమిషము యేసుతో మాట్లాడాలి. ఈ కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విరువబడడానికి, నలుపబడడానికి ఇష్టపడాలి. మిత్రులారా, ప్రభువా నేను సిద్ధమే, నీ చేతిలో విరువబడుటకు, నీ చేతిలో నలుపబడుటకు, ఒలీవ నూనెలాగా వెలుగునిచ్చుటకు, అభిషేకమునకు, స్వస్థతకు, ద్రాక్ష రసములాగా సంతోషమునకు, దేవుని ఆత్మ కార్యములకు నేను నిలయమైపోవాలి. అత్తర బుడ్డిలాగా ఆ రూమంతా కూడా సువాసనతో నిండిపోయింది. యేసయ్యను మరణమునకు సిద్ధం చేసింది, రూమంతా సువాసనతో నిండిపోయింది. నా జీవితము 10 మందికి సువాసనగా ఉండాలి, నశించు వారు రక్షించబడాలి. మిత్రులారా, కాబట్టి కష్టాలలో పోతున్నప్పుడు, నష్టాలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అది ఏ రకమైనా కానివ్వండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుతో సహవాసం చేయాలి. అందుకని ఆ స్టార్టింగ్ వచ్చిన చూడండి, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే, నష్టాల్లో ఉన్నావంటే, దేవుని స్వరమును వినడానికి అతి సమీపంలో ఉన్నావు. దేవుని స్వరమును వినుటకు, ఆయన ప్రత్యక్షతను పొందుకునుటకు నువ్వు సిద్ధపరచబడుతున్నావు. కాబట్టి ప్రభువా నాతో మాట్లాడు అని అడుగు. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చిందని నిందారోపణలు చేయకుండా, తల కొట్టుకోకుండా, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసునితో మాట్లాడు అని అడుగు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు వినుచున్నది దేవుని స్వరమే. ఎవరు నీతో మాట్లాడుతుంది? నాతో మాట్లాడుతుంది ఉదయకాలాన యేసయ్యే మాట్లాడుతున్నాడు. లేఖనాల నుండి యేసయ్యే ఈ విషయాలు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము విరిగి నలిగిన హృదయాన్ని కోరుకోవాలి. ఆల్రెడీ అటువంటి పరిస్థితిలో పోయేవారు దేవుని ప్రత్యక్షతకు అతి సమీపంగా ఉన్నారు. కాబట్టి ప్రభువా నీ దాసుడు, నీ దాసురాలు ఆలకించుచున్నాడు, ఆలకించుచున్నది, మాట్లాడు అని అడగాలి. ఈ మాటలను దేవుని మన విడికిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము ప్రార్థనలో వెళ్తున్నాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ఈరోజు నిన్నటి దినం, మరి నిన్న ఈరోజు 2 రోజుల మీటింగ్లో నిన్నటి దినం దేవుడు మరి ఆత్మకూరులో రాజశేఖరన్న వారి పరిచర్య ద్వారా ఆత్మకూరులో జరిగినటువంటి మీటింగ్ బట్టి, ఈరోజు కూడా జరగబోతున్న మీటింగ్ బట్టి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు
చక్కగా అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా జరగబోతున్న మీటింగులు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నూతన పల్లెల్లోను రెడ్ హౌసెస్లోను అలాగే జీవరటం ఉన్న ఇంటి దగ్గర కూడికలు ఉన్నాయి. సెమీ క్రిస్మస్ గా జరగబోతున్న మీటింగ్లలో ఒక్క ఆత్మ రక్షింపబడిన పరలోకంలో దేవదూతలు సైతం ఆనందంతో సంతోషంతో ఉంటారు. మన పని దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యం దేవదూతలకు కాదు, మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడనే సత్యాన్ని లేఖనం రాయించాడు. దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం. ఇంకేమైనా ప్రార్థన వినపాలంటే తెలియపరచండి. అదే విధంగా మన సహోదరుల కోసం, సురేష్ బ్రదర్ కోసం, ఏసన్న యశపూర్ణ కోసం, అలాగే సువార్త మొక్క రాంపోక్ శేఖర్ అన్న రత్తగారి కొరకు, అలాగే రాంపోక్ శేఖర్ అన్న ట్రాన్స్ఫర్ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ విషయంలో బట్టి ప్రార్థనలో మరి సమయంలో సుశీలమ్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య, గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నా మంచి కాపరివైన దేవా, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవై ఉంటున్న దేవా, మీ పాదములకు వందనాలు. మాలో ఉన్నవాడు గొప్పవాడని నిరీక్షణతో మీ వైపు చూస్తూ నాయన మిమ్మల్ని ఆశ్రయించుకొని హత్తుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య, ఇదిగో నాయన తండ్రి, గత రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చిన ప్రభు, ఈ గూగుల్ మీట్ ద్వారా మేమందరము గ్రేట్ చేపల్ మినిస్ట్రీ అంతా తండ్రి కూడుకొని నా నాయన స్థుతించగలిగే కృపను మాకు అందరికీ అనుగ్రహించిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రం దేవా తండ్రి, మా జీవితానికి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన నాయన, మా జీవితానికి ఒక దినాన్ని పొడిగించిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య తండ్రి, మేము నిన్నటి వారమే కానీ ఈ దినము వారం కాదన్న ప్రభువా, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించిన నాయన, ఈ దినమంతటిలో నాయన మేము చేయ ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నాయన తండ్రి, మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. తండ్రి నా నాయన యేసయ్య, ఇదిగో నాయన నిన్నటి దినంన మరి ఆత్మకూరులో జరిగిన మీటింగ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఆ మీటింగ్ అంతటిలో మీరు యొక్క కృప, మీ యొక్క దీవెన మెండుగా కృమరించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ దినం కూడా జరగనంటున్న మీటింగ్ లో నాయన మీ తోడు నడిపింపు ఎంతైనా అవసరం తండ్రి. సాతాను శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు నాయన ఆదరికి రాకుండా నా ప్రభువా, మీరు నాయన ఉండి మీ యొక్క మహిమను కనపరచమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. నిజముగా మొరపెట్టండి, నేను మీకు సమీపంగా ఉంటానన్నారు. నిజముగా మొరపెట్టుచుండగా మా దేవుడు మాకు సమీపంగా ఉన్నాడని తెలుసుకుని ఇంకా నాయన మేము దృఢ నిశ్చయంతో నాయన మిమ్మల్ని ఆరాధించుకొని స్థితించి గణపరిచే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయండి తండ్రి. క్రిస్మస్ దినాలలో ఉంటున్నాం తండ్రి, మీరు మాకు తోడుగా ఉండండి. అక్కడక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి తండ్రి, అక్కడ కూడా మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డలు నాయన టెట్కోలను మరి అది ఎలాగున్నా ఆయా ప్రదేశాలలో తండ్రి మీటింగ్స్ జరుగుతుండగా తండ్రి మరి మీరే తోడుగా ఉండండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. సెమీ క్రిస్మస్ జరుపుకుంటుండగా మీ యొక్క కృప, మీ యొక్క దీవెన మెండుగా కృమరించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు యేసయ్య.
మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి. మీ ఆలోచనల చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి నీ బిడ్డన నాయన వారి వారి ఉద్యోగ రీత్యను వారి పనుల నిమిత్తము నాయన ఆయా ప్రదేశాలకు వెళుతున్నారు. వాహనాల మీద నా ప్రభువా మీ చిత్తమైతే బిడ్డలు అయ్యా చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి మరి సాయంకాల సమయమున తిరిగి ఇంటికి రాగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నాయన, ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్య, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్య నా నాయన తండ్రి, అయ్యా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభువా. వారందరినీ మీ దయగల స్థలతో తండ్రి తాకండి, స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, మీరు తప్ప వేరే దేవుడు లేడు నా నాయన. మీరే మా సహాయకుడు, మా విమోచకుడు, మా తండ్రివి, మా రాజువు, రారాజు అయింటున్న దేవుడు నా ప్రభువా. అయ్యా బిడ్డలందరినీ నా నాయన అయ్యా మీ గాయపడిన స్థలతో తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా నా నాయన ఉషారాణి గారి యొక్క తల్లిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. అదేలాగున్నదే దేవమ్మ కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి నా నాయన మరి మోదస్ అన్నగారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి యొక్క బలహీనతల్లో బలంను చేకూర్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నా నాయన తండ్రి, నా నాయన వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. స్వస్థపరచు యెహోవాను నేనేను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నా నాయన తండ్రి. మీరు మాట సెలవిస్తే చాలయ్యా స్వస్థత విడుదల కలుగుతుంది. దేవా, మీరు ముట్టమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలైతే నా నాయన ఈ సీజన్ బట్టి కోళ్లతోనూ కాఫ్తోనూ మరి నా నాయన అనేక విధములైన రోగముల చేత బాధపడుతున్నారు, వారిని అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. చిన్న బిడ్డలు కూడా ఉంటున్నారు నా నాయన. జెసిక తలఫిని ఎంతగా తండ్రి ఎంత బాధపడుతున్నది చిన్న బిడ్డ నా నాయన. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా ఎద్దకు రానిడి, అటివాడిది పరలోక రాజ్యం అన్నారు. మరి చిన్న బిడ్డలు ఉన్న ప్రభువా ఏమి తెలియదు తండ్రి. బిడ్డలు ఎంతగానో సఫర్ అవుతున్నారు తండ్రి. వారికి మరి నా నాయన వారిని ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను. మానసిక వ్యాధితో నా నాయన ఎదుగుదల లేక మరి చెవిటి వారు గాను తండ్రి, మూగవారు గాను తండ్రి, నడవలేక ఉంటున్న వారిని గాను నా నాయన బలహీనులుగా ఉంటున్న వారిని తండ్రి మీ చిత్తం అయితే నా నాయన ముట్టుమని ప్రార్థిస్తుంటాను. మీ చూపులో స్వస్థత ఉంది, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది నా నాయన. యేసయ్య మీరు ముట్టితేనే నా నాయన ఆ బిడ్డలకు తండ్రి స్వస్థత విడుదల కలదు నా ప్రభువా. దేవా సహాయం దయచేసిన నాయన. చిన్న బిడ్డలు తండ్రి, ఏమి తెలియని బిడ్డలు నా ప్రభువా ఎంతో బాధపడుతున్నారు తండ్రి. వారిని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, మేము సజీవులముగా ఉన్నామంటే కేవలం మీరు చూపిన విచిత్రమైన కృపని దేవా. అయ్యా ఈ దినమంతయు నా నాయన మీ కాపుదల, మీ భద్రతలో ఉంచుకోనండి దేవా. సహాయం దయచేయండి అయ్యా దేవా. నా నాయన తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా యవన బిడ్డలు ఉంటున్నారు దేవా, వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. యవన బిడ్డలు యవనేచ్చులతో కాలం గడుపుక నా ప్రభువా వారిని మీ రక్షణలోనికి నడిపించండి అయ్యా. వారు తండ్రి యవన కాలంలో నా ప్రభువా ఎన్నో చెడు అలవాట్లకు గురి అవుతున్నారు నా ప్రభువా. త్రాగుడుకు నా నాయన, మత్తు పానీయాలకు నా ప్రభువా తండ్రి, కార్స్ ఆడటలను నా ప్రభు, ఈ విధముగా ఎన్నో తండ్రి మరి ఆ బిడ్డలు ఆ వ్యసనాలకు పాల్పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తండ్రి. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని దేవా వారిని తండ్రి మీ చింతకు చేర్చుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటాం. మంచి మార్గంలో నడిపించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. వృద్ధులుగా ఉంటున్న వారిని బట్టి ఈ చలికాలంలో నా ప్రభువా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ చలికాలం అంతయు నా నాయన మీరు నా నాయన తోడుగా ఉండి స్వస్థత మరి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. జయానందం అన్నను బట్టి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి.
ఆయనకున్నటువంటి సోరియాసిస్ను ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాం. కాళ్ళ నొప్పులను నాయన, కీళ్ళ నొప్పులను నాయన ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. అది ఎలాగున్నా జయమని వదినమ్మ గారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆమెకున్నటువంటి నాయన ఆ పండ్ల నొప్పులను నాయన ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి ఎంతోగానో బాధపడుతున్నది, మరి మీరు స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ విధముగా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకునండి దేవా. సంఘమంతయు ప్రార్థించినప్పుడు నాయన స్వస్థత కలుగుతుంది. నువ్వు తండ్రి వారి దగ్గరికి వెళ్ళి నూనె రాసి నాయన ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత విడుదల కలుగుతుంది. అదే విధముగా మేము ప్రార్థించుతుండగా మా ప్రార్థన ఆలకించి ప్రతి బిడ్డపై మీ యొక్క కృప, మీ యొక్క దీవెన మెండుగా కృమరించమని ప్రార్థిస్తుంటున్నాను. చిన్న బిడ్డలు ఉంటున్నారు నాయన, స్కూళ్ళకు వెళుతున్నారు. బిడ్డలు క్షేమంగా తిరిగి ఇంటికి రాగలిగే కృపను దయచేయండి దేవా. మరి టెట్ ఎగ్జామ్ రాసేవారిని, నీట్ ఎగ్జామ్ రాసేవారిని, మరి గేట్ ఎగ్జామ్ రాసేవారిని బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకునండి. మరి జనవరి నెలలో జరగనంటున్న IIT ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. బిడ్డలు నాయన చదివినది వ్యర్థం కాకుండా ఫలించుటకు కృప చూపండి. మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మా బిడ్డలందరినీ నాయన మీరు తలగా ఉంచే దేవుడవు తండ్రి, తోకగా ఉంచే దేవుడవు కాదు నాయన. అయ్యా, బిడ్డల వైపు మీరు చూడండి దేవా తండ్రి. బిడ్డలు చదివినది వ్యర్థం కాకుండా ఫలించుటకు సహాయం దయచేయమని దేవా. ఈ దినమంతా మీ కాపుదల, మీ భద్రతలో ఉంచుకోమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ అందరికీ వందనాలు మిత్రులారా. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఆ రాజశేఖర్ ఆత్మకూరులో చెప్తున్నారు. రాజశేఖర్ అన్న అందరికి వందనాలండి. రోజు మరి క్రిస్మస్ ఆరాధన కొడుకులు పెట్టుకున్నాం లాస్ట్ రోజు. అందరూ దయచేసి రండి. తప్పకుండా రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకోండి. బెన్ని గారు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారు? మన వెహికల్ అయితే ఉంది చూడండి. అడగండి. మంచిది. థ్యాంక్ యూ మిత్రులారా. రాజశేఖర్ గారు సాయంత్రం కలుద్దామండి తప్పకుండా. ఓకే సార్. మిత్రులారా, అందరికీ వందనాలు. ప్రార్థించండి. రాగలిగినటువంటి వాళ్ళు రండి. ఇది ఒక సంతోషకరమైన సమయం. రాగలిగినటువంటి వాళ్ళు తప్పకుండా రండి. ఒక వెహికల్ అయితే మన దగ్గర ఉంది. నా వెహికల్ ఇంకోటి ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు. అందరూ ఒకసారి మాట్లాడుకోండి. వందనాలు మిత్రులారా, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా వందనాలమ్మా. బాగున్నారు సార్? అమ్మా బాగున్నామ్మా, దేవుని కృప. అమ్మా మీరు బాగున్నారు కదమ్మా? బాగున్నాను సార్. ఇక్కడే ఉన్నాను సార్, పిల్లికి వాళ్ళ ఇంట్లో. ఇంకా చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఊరికి మంచిదమ్మా, భద్రంగా జాగ్రత్త క్షేమంగా వెళ్ళండి. వెళ్ళి రండి. పరిచయం చేస్తున్నారు సార్ మీరు. వందనాలు సార్. అమ్మ దేవుని కృప. ఇక్కడ ఉన్న సహోదరులు అందరమ్మా వాళ్ళ ఏర్పాటు వల్లే చేయగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే సాధ్యం కాదమ్మా. అవునవును. దేవుడు అందరినీ పురిగొల్పుతూనే కదా మనం ఏదైనా ముందుకు సాగి చేసేది. అవునమ్మా, అవును. సహోదరులు ఎంతో కష్టపడుతున్నారు. అవునవును సార్. నేను కేవలం మాట్లాడటమే చేసేది, మిగిలిన కష్టం అంతా వాళ్ళదేనమ్మా. అయినా పర్వాలేదు సార్, దేవుని కృపే. దేవుని కృప అమ్మా, దేవుని కృప. అయితే బాగా మీరు అందిస్తున్నారు వాక్యము. ఆ పిక్చర్ కూడా బాగా వేసి చూపిస్తున్నారు. అమ్మా మంచిదమ్మా.
బాగా చేస్తున్నారు సార్. మంచిదమ్మా, మంచిదమ్మా. ప్రార్థించండి అమ్మా పరిచర్య కొరకు. అందరికీ ఈ పరిచయలో అందరి గురించి సార్ వందనాలు సార్. అమ్మ వందనాలు తల్లి, వందనాలమ్మా. వందనాలు సార్, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ మిత్రులారా. గాడ్ బ్లెస్ యు ఆల్. సార్ ప్రైజ్ లార్డ్ సార్.